హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా చాలా మంచిగా ఉన్నాను. నేను చెప్తాను కాదండి, నన్ను మీరు చూస్తుంటేనే ఎలా ఉన్నానో మీకైతే అర్థమైపోతుంది. ఇవాళ చాలా ముచ్చట్లు తీసుకొచ్చేసాను, చాలా అప్డేట్స్ తీసుకొచ్చేసాను. అవన్నీ 1 by 1 మీతో నేను షేర్ అయితే చేసుకుంటాను. మీరు చూస్తున్నారు ఆర్జే శ్రీను అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? ఇవాళ అప్డేట్స్లో అయితే వెళ్ళిపోదాం. ఇవాళ డేట్ విషయానికి వస్తే 26 మార్చ్ 2026 అనమాట. టైం చూస్తున్నారా, అలా అలా అయిపోతుంది. మీతో ఎంత మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. అలాగే థ్యాంక్ యూ అండి, ప్రతి ఒక్కరు నా వీడియోని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా చూస్తున్నారు, మంచి లైక్ చేస్తున్నారు, అలాగే కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. అలాగే మీరు ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ రూపంలో పెడితే నేను ఖచ్చితంగా చేసేందుకైతే ప్రయత్నిస్తాను. అండ్ ఇంకా నేను ఎలా ఉండాలి, ఏం చేస్తున్నాను అని కూడా విషయాలు మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ యొక్క ప్రతి అభిప్రాయాన్ని నేను గౌరవించేందుకు ప్రయత్నిస్తాను. ఇంకెందుకు మరి లేట్ లేకుండా న్యూస్ లెక్కతే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూస్తున్నారు, ఎక్కడ చూసినా ఎల్పిజి అస్సలు అమ్మో సిలిండర్స్ రావు, సిలిండర్స్ ఉండవు అని చెప్పి చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి. ఎట్టకేలకైతే కేంద్ర ప్రభుత్వం అయితే స్పందించింది. మీకు ఎల్పిజి ఎటువంటి కొరవలు లేవు, ఖచ్చితంగా ఉన్నాయి, సిలిండర్ అయితే ఇస్తామని చెప్పేశారు. అలాగే ఇంకొక విషయం కూడా ఉంది, దాదాపు సిలిండర్ రావాలంటే 40 నుంచి 50 రోజులు ఉండాల్సిందే అని ఒక అపోహలు సోషల్ మీడియాలో చక్కర్లుగా వస్తున్నాయి. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చింది. అదేమీ లేదు, పాత పద్ధతిలోనే ఏవైతే ఉన్నాయో అవే వర్తిస్తాయని చెప్పింది. కానీ నేను కూడా ఒకసారి బుక్ చేయడానికి అయితే ప్రయత్నించాను, కానీ బుక్ అయితే అవ్వలేదు. మీకు ఎలా అయింది ఏంటి అనే విషయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ ఏ మాటకి ఆ మాట కేంద్ర ప్రభుత్వం ఇది కూడా మెన్షన్ చేసింది, అవసరమైన వాళ్ళు మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోండి, అవసరం లేని వాళ్ళు చేసుకోవద్దు అని చెప్పేసింది. వస్తుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసుకోవద్దు. ఇప్పుడు మనం చూస్తున్నాం, కొన్ని హోటల్స్ కూడా నో గ్యాస్ అని బోర్డు కూడా పెట్టేస్తున్నారు. ఇంకొన్ని హోటల్స్లో అయితే ఏకంగా గ్యాస్ కూడా బిల్లు వేసి ఇస్తున్నారు. కొంచెం జాగ్రత్త. ఏంటోనండి, ఈ గ్యాస్ లేక మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో, వస్తే బాగుంటుంది. మీరు ఎలా చేశారు, లాక్డౌన్లో ఎలా ఎంజాయ్ చేశారు అనే విషయాలు కూడా నాకు చెప్పండి. ఏంటో అంటున్నారు సోషల్ మీడియాలో, ఎదుగో చక్కరత కొడుతుంది, మళ్ళీ లాక్డౌన్ వస్తుంది అంటున్నారు. కానీ నా ఒపీనియన్ ప్రకారం మళ్ళీ లాక్డౌన్ రావడం అనేది ఇంపాసిబుల్. లాక్డౌన్ అయితే రాదు. ఎందుకంటే 2020-21లోనే లాక్డౌన్లో వచ్చినప్పుడు చాలా దేశం నష్టపోయింది. మళ్ళీ ఇప్పుడు జస్ట్ వంట గ్యాస్ ఒకటే లేదు, దానికి ఆల్టర్నేటివ్స్ వాడుకోవచ్చు. అంతేగాని లాక్డౌన్ వస్తుందని చెప్పి హోప్స్ అయితే పెట్టుకోవద్దు. పాపం లవర్స్ అనుకుంటూ ఉంటారు, అబ్బాయి లాక్డౌన్ ఇస్తే బాగుండు, మేము కలిసి ఉండొచ్చు అనుకుంటారు. కానీ అవన్నీ పగటి కలలండి, అవన్నీ ఏ నమ్మకండి. లాక్డౌన్ అయితే రాదు, అదైతే 100% నేను చెప్తున్నాను కదా, నేను క్లారిటీ ఇస్తున్నాను. లాక్డౌన్ అయితే రాదు. లాక్డౌన్ రావాలంటే మరో కరోనానో ఇంకోటి ఏదన్నా వస్తే తప్ప లాక్డౌన్ అయితే రాదు. ఓకే, అలా న్యూస్ అయితే మనం తెలుసుకుంటున్నాం కాబట్టి. అలాగే హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక హైదరాబాద్ ఆర్టీసీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇప్పుడు ఎలాగో పెట్రోల్ రేట్లని మావంతం పెరిగిపోయాయి, అసలు ఆ తెలంగాణలో పెట్రోల్ కూడా ఉండట్లేదు. అలాంటి వాళ్ళకి ఎందుకు మీరు మీ వెహికల్స్ వాడతారు, ప్రశాంతంగా ఆర్టీసీ బస్సు ఉంది కదా దాంట్లో వెళ్ళండి అని చెప్పింది. కరెక్టే కదా, ఆర్టీసీ బస్సు ఉంది కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఏ మాట కామాట మహిళలు మాత్రం ప్రశాంతంగా పండగ చేసుకోవచ్చు అబ్బా ఆర్టీసీ బస్సుల్లో, ఫ్రీ. పాపం అబ్బాయిలే సీటు కోసం తన్నుకోవాల్సి వస్తుంది. సీటు అనుకుంటూ చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేయలేమండి, అన్నీ అలా ఉంటాయి, మనం తప్పుకోవాల్సింది ఖచ్చితంగా. అలాగే ఆంధ్రప్రదేశ్లో 21 దివ్యాంగుల కోసం నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. వారంలో 2 రోజులు అయితే సదరం స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఎవరైతే మెడికల్ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉంటారో వాళ్ళకి. నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. అప్పుడు దాదాపు 14 డిజేబుల్స్ మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు 21 డిజేబుల్స్కి అయితే మార్చేశారు. ఎవరైతే సర్టిఫికేట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి స్లాట్స్ అయితే బుక్ చేసుకోండి. ఆ డేట్ ఇచ్చిన ప్రకారం అయితే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని మీరు మంచిగా ఉండండి. ఓకే, మనం చూస్తున్నాం తమిళనాడు గురించి నిన్నే డిస్కస్ చేసాం. ఇంకొక వార్త తమిళనాడు గురించి ఈరోజు కూడా డిస్కస్ చేయాల్సిన వచ్చింది. చూస్తున్నా తమిళనాడులో ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి, అది అందరికీ తెలిసిందే. నిన్న మనం మాట్లాడేసుకుందాం, దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దళపతి గారు ఉన్నారు కదా హీరో, ఆయన ఒక కొత్త పార్టీ పెట్టారు అని చూస్తున్నారు. పాపం ఆయన అయితే ఒక మంచి హామీ అయితే ఇచ్చారు. ఒక రేషన్ కార్డుకి సంవత్సరానికి 6 సిలిండర్లు ఇస్తారని చెప్పారు అనమాట. చూద్దాం గెలుస్తారేమో, గెలిస్తే 6 సిలిండర్లు వస్తాయి. మేబీ ఇలా చెప్పేసి అమ్మాయి ఓట్లన్నీ కొట్టేస్తున్నారేమో, ఏం చేద్దాం, అలా ఉంటాయి. అలాగే నెక్స్ట్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. ఆర్సీబీకి కొత్త కంపెనీస్ 4 అయితే ఆర్సీబీని అయితే కొనుక్కున్నాయి. అది 2020 నుంచి అమల్లోకి అయితే రాబోతుంది. దాని ప్రైస్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
అక్షరాల 16,700 కోట్లండి. 700 కోట్లని పెట్టి అయితే 4 కంపెనీస్ దగ్గర ఆర్సీబీ అయితే కొనుక్కున్నాయి. అందులో టైమ్స్ ఆఫ్ ఇండియా ముఖ్యమైనది. ఇంకా 3 కంపెనీస్ కలిపి ఆర్సీబీ అయితే కొనుక్కున్నాయి. ఇది 2027 నుంచి అమల్లోకి అయితే వస్తుంది. అలాగే ఆర్సీబీ మెన్స్ టీం కావచ్చు, ఆర్సీబీ ఉమెన్స్ టీం కావచ్చు, 2 టీమ్స్ కలిపి కొనుక్కోనమాట. ఏంటో ఈ మధ్య ఆర్సీబీ గురించి మంచి న్యూస్లు అయితే వచ్చేస్తున్నాయి. నిన్నటి వీడియోలో మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకున్నాం, ఇవాళ వీడియోలో ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఏం చేద్దాం, ఇంకెంత ఐపీఎల్ ఈ నెల 28వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా స్టార్ట్ అయిన నుంచి 6ల మీద 6లు ఉన్నట్టు వాళ్ళ న్యూస్ కూడా అంతే పర్ఫెక్ట్గా అయితే ఉండబోతుంది అనమాట. ఏమండో ఒక్క విషయం చెప్పడం మర్చిపోయా, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్. రామ్ చరణ్ గారికి పెద్ద సినిమా తీస్తూ ఒక గాయం అయితే తగిలింది. కానీ ఆయన మళ్ళీ రేపు ఈరోజు నుంచి అయితే షూటింగ్ అయితే ప్రారంభించబోతున్నారు. అండ్ చూద్దాం, మంచి సినిమా అయితే రాబోతున్నాయి. అలాగే మార్చి 27వ తేదీ రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది. ఆ బర్త్డేకి మనకి ఎటువంటి సర్ప్రైజ్ వస్తుందో నేను మీతో పాటు వెయిట్ చేస్తున్నాను. ఆ సర్ప్రైజ్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు నేను చూశాక మీతో నెక్స్ట్ వీడియోలో ఆయన గురించి ఏదైనా సర్ప్రైజ్ అంటే నేను చెప్పేందుకైతే ప్రయత్నిస్తాను. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ మనం రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో కలుద్దాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా.